బాపట్ల జిల్లా వరదలో పల్లెపాలెం గ్రామం మునిగిపోయింది. 200 కుటుంబాల దాకా ఒడ్డుకు చేరుకుంటూ ఉన్నాయి. సామాన్లను బోట్లలో తరలించుకుంటున్నారు స్థానికులంతా. గంటకి అక్కడ వరద ఉధృతి పెరిగిపోతోంది. ఇప్పటికే పలు ఇళ్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా తమకు అవసరమైన ముఖ్యమైన సామాన్లన్నింటినీ కూడా ఇలా బోట్లలో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు అక్కడ నివాసం ఏర్పరచుకున్న స్థానికులు. రేపల్లి మండలం పెనుమూడి వద్ద వరద నీటిలో పల్లెపాలెం పూర్తిగా మునిగిపోయింది. దీంతో మంచాలు సామాన్లు బోట్లో వేసుకుని ఒడ్డుకు చేరుకుంటున్నారు అక్కడి స్థానికులు. బాపట్ల జిల్లాలోని పల్లెపాలెం గ్రామవాసుల కష్టాలివి. అక్కడ వరద నీటిలో గ్రామం మొత్తం మునిగిపోయింది. అలాగే వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువవుతోంది. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అక్కడ జనమంతా కూడా అలర్ట్ అయ్యారు. దాదాపు 200 కుటుంబాలు ఇప్పుడు ఒడ్డుకు చేరుకుంటున్నాయి. తమ సామాన్లన్నింటినీ కూడా బోట్లలో వేసుకుని అక్కడి నుంచి స్థానికులు తరలించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము. వాళ్ళకి అవసరమైన సామాన్లు, ముఖ్యమైన సామాన్లు, వీలైతే అన్ని సామాన్లు ఆ బోట్లలో ఎంతవరకు వాళ్ళు అకామిడేట్ చేయగలరో, ఎంతవరకు ఎక్కించుకోగలరో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఆ బోట్లలో పెట్టుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. గంటకి అక్కడ వరద ఉధృతి పెరిగిపోతోంది. అధికారుల నుంచి హెచ్చరికలు కూడా వస్తున్నాయి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అని చెప్పి. ఈ నేపథ్యంలో గంటకు పెరుగుతున్న వరద ఉధృతికి ఇంకొన్ని గంటలు గడిస్తే తమ ప్రాంత పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా ఉన్న ఆ గ్రామస్తులంతా కూడా ఇలా బోట్ల ద్వారా తమ సామాన్లన్నింటినీ కూడా అక్కడి నుంచి తరలించేసుకుని పూర్తిగా వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని ఇళ్లు అక్కడ ఇప్పటికే నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. రేపల్లె మండలం పెనుమోడి వద్ద వరద నీటిలో ఈ పల్లెపాలెం అనే గ్రామం మునిగిపోయింది. దీంతో మంచాలు సామాన్లు బోట్లలో వేసుకుని అక్కడ స్థానికులంతా ఒడ్డుకు చేరుకుంటున్నారు. పల్లెపాలెం గ్రామం నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగరాజు, అక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆ గ్రామంలో? ప్రస్తుతం అందరూ కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసేసారా? అయితే రాత్రి నుంచి కూడా వరద ఉధృతి ఈ పల్లెపాలెం గ్రామాన్ని చుట్టుముడుతూ ఉంది. రాత్రి చాలామంది బయటకు వచ్చారు. ఉదయం ఇంకా ఎక్కువగా ఒక్కసారిగా వరద పెరుగుతూ ఉండడంతో గ్రామం నుంచి బయటికి వచ్చారు. అయితే ఇప్పటికీ స్థానికులంతా మాత్రం ఇళ్లలో నుంచి బయటికి రావడం జరిగింది, కానీ ఇంకా సామాన్లు పూర్తిగా ఉండిపోయాయి. కట్టుబట్టలతో రాత్రి భయంతో బయటికి రావడం జరిగింది. తెల్లవారిన తర్వాత వరద ఉధృతి పెరుగుతున్నా కానీ బోట్లు వేసుకొని మరలా ఆ ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో పూర్తిగా ఉన్న సామాన్లు అన్నింటినీ కూడా బయటికి తీసుకుంటున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ బోట్లో ఒక మహిళ, అదేవిధంగా 2 పురుషులు కూడా మొత్తం ఆ ఏదైతే వాళ్ళ ఇల్లు ఉందో ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లో ఇప్పటి వరకు మునిగిపోయిన సామాన్లన్నింటినీ కూడా పడవలోకి చేర్చుకుంటున్నారు. ఆ పడవ తర్వాత చేర్చుకొని దాదాపు ఇక్కడే 6-7 అడుగుల నీరు కూడా నిలిచిపోయింది. అయినప్పటికీ కూడా తమ సామాన్లకి కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రణాళిక తెగించి కూడా ఈ గ్రామంలోనే ఆ చుట్టుగుంటులో ఉన్న ఇళ్లలోకి అయితే వెళ్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు ఇక్కడ 200 కుటుంబాలు ఉన్నాయి. ఈ 200 కుటుంబాలకు సంబంధించిన స్థానికులందరినీ అయితే పోలీసులు హెచ్చరిక చేయడంతో బయటకైతే వచ్చారు. కానీ ఇంకా కొంతమంది ఏదైతే తమ వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చే క్రమంలోనే ఇంకా బోట్ల ద్వారా గ్రామానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయానికి కొంత తగ్గుమేర పడుతుందని చెప్పేసి ముందు భావించిన స్థానికులు రాత్రి అయితే బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మాత్రం ఇంకా ఎప్పటికప్పుడు గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా అర్థం కాని నేపథ్యంలోనే తర్వాత మరలా ఈ ఉదయం నుంచి కూడా వాళ్ళ సామాన్లు తెచ్చుకునే పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తాం, ఒడ్డును పెట్టుకొని సామాన్లన్నింటినీ వృద్ధులు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. రాత్రి కట్టుబట్టలతో వీళ్ళంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చుకొని తమకు సంబంధించిన ప్రతి చిన్న వస్తువును కూడా ఒడ్డుకు చేర్చుకొని ఈ ఒడ్డున ఇక్కడే కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వర్షం లేకపోవడం వల్ల కొంత వీటన్నిటిని కూడా ఒడ్డుకు చేర్చుకొని ఇక్కడే వరద తగ్గేంత వరకు కూడా వెయిట్ చూసే పరిస్థితి అయితే ఈ వృద్ధుల్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా గ్రామంలోనికి ఎవరికి వెళ్లకుండా చుట్టుపక్కల మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీస్ బలగాలను అయితే మహరించారు. మనం చూసినట్టయితే ట్రాక్టర్లో కూడా ఇక్కడ సామాన్లు తీసుకొని వచ్చారు. ట్రాక్టర్లో ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు కావచ్చు, విలువైన వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చారు. మంచాలన్నింటిని కూడా తీసుకొని ఒడ్డును పెట్టుకున్నారు. ఒడ్డును పెట్టుకొని ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి పునరావాసం
పునరావాస కేంద్రానికి వెళ్ళాలన్నా దూరం, వీటన్నిటిని తరలించుకుని వెళ్ళాలంటే మరింత కష్టం. కాబట్టి ఒడ్డునే ఏదైతే కరకట్ట, ఇదంతా ఈ కరకట్ట మధ్య వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు ఏమీ లేదు. ఎందుకంటే అధికారులు సకాలంలో అప్రమత్తం చేయటం, రాత్రి నుంచి కూడా వీళ్ళందరినీ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అందరినీ కూడా ఒడ్డుకు తరలించేలాగా విశ్వ ప్రయత్నాలు చేయడంతో వీళ్ళంతా ఒడ్డుకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మాత్రం వాళ్ళ వస్తువులన్నింటినీ కూడా క్షేమంగా తరలించుకునేందుకు బోట్లో ఉన్న మొత్తం కూడా సామాన్లను ఏ విధంగా తీసుకొస్తున్నారో కూడా మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. దాదాపు 7-8 అడుగుల ఆ నీళ్లు ఉన్నప్పటికీ ఆడవాళ్ళు ఇంకా కూడా ఆ ఇళ్లలోనే ఉండి వాటన్నిటిని కూడా మగవాళ్ళ చేత ఆ వస్తువులన్నింటిని కూడా బోట్లోకి చేర్చుకుంటున్న దృశ్యాలను అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎంత హృదయ విదారకంగా ఈ దృశ్యాలు ఉన్నాయంటే రాత్రి నుంచి కూడా తినడానికి తిండి లేదు. అదేవిధంగా ఉదయం కొంతమంది స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆహారం అందించినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే తమకు విలువైన వస్తువులను భావిస్తారో వాటన్నిటినీ కూడా రక్షించుకునేందుకు, కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం తెగించి వాటిలోకి నీళ్ళలోకి వెళ్ళి వాటిని అన్నింటినీ తెచ్చుకుంటున్న పరిస్థితులు అయితే విజువల్స్లో అయితే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం గ్రామాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇంకా వీళ్ళంతా విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి ఈ కరకట్ట మీద వేచి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఎక్కడైతే గతంలో ఓలేరు పల్లెపాలెం వద్ద కృష్ణానది కరకట్టకి గండిపడింది, అక్కడ కరకట్ట కూడా కొంత వీక్గా ఉండడంతోనే అధికారులంతా ఇప్పటికే ఇసుక బస్తాలన్నింటినీ కూడా కరకట్ట మీదకి తరలించి దాన్ని పటిష్టపరిచే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా ఉన్నారు. కానీ ఎప్పటికే దాదాపుగా గతంలో 9,80,000 క్యూసెక్కులు వచ్చినప్పుడే దాదాపుగా గండిపడింది. ఈసారి అంతకుమించి 12 లక్షలకు వరద చేరుకుంటున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా అధికారులంతా కూడా కొంత భయాందోళనకైతే లోనవుతున్నారు. స్థానికుల్లో కూడా కొంత ఆందోళన కనపడతా ఉంది. ఎప్పుడూ చూడనంత వరద ఈసారి వచ్చేసరికి స్థానికులంతా కూడా ఒక రకమైన భయాందోళనలో ప్రస్తుతం నెలకొని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.